నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకురాలు కొల్లు మాధవి గారు ఉన్నారు. మాధవి గారు, ఎందుకు మీరు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది సిబిఐకి ఇవ్వాలని గవర్నర్ని ఆదేశించారు? ఇవాళ గవర్నర్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇవాళ గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎట్లా యంత్రాంగాన్ని, ఎస్పెషలీ పోలీస్ యంత్రాంగాన్ని ఏ రకంగా వాడుకుని ఇవాళ రాజకీయ నాయకులు, ప్రతిపక్ష పార్టీలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అట్లాగే పబ్లిక్ను కూడా ఇవాళ సినిమా యాక్టర్లు కానివ్వండి, బిజినెస్ మెన్లు కానివ్వండి, అంటే ఏదైతే ఒక ప్రాథమిక హక్కు ఉందో ఆ హక్కుకి భంగం కలిగే విధంగా ఏ రకంగా గత ప్రభుత్వం చేసిందో మనం చూస్తానే. అందుకని డెఫినెట్గా దీంట్లో ఇవాళ పాత్రధారులని పట్టుకున్నాం అది ఇది అని మాట్లాడుతున్నారు, కానీ సూత్రధారులను కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటిపైన నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళ గవర్నర్ గారిని కలవటం జరిగింది. అటు పక్కనేమో కాంగ్రెస్ తుక్కు కూడా వాళ్ళేమో 5 పాంచ్ గ్యారంటీలు అని చెప్తున్నారు. ఎట్లా చూస్తారండి? ఇవాళ అధికారంలోకి వచ్చినాకే వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలకే దిక్కు లేదు. ఇవాళ ఇంకా దేశంలో ఎక్కడ అధికారంలో రాము అని తెలిసి ఇవాళ 5 కాదు కదా 50 గ్యారంటీలు ఇచ్చినా కూడా 25 గ్యారంటీ అని చెప్తున్నారు. నేను అదే చెప్తున్నా, ఇవాళ 25 కాదు కదా 50 గ్యారంటీలు ఇచ్చిన పరిస్థితి లేదు వాళ్ళకి. ఇవాళ దేశంలో ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అందుకనే 5 కాదు 25 కాదు 50 గ్యారంటీలు ఇచ్చినా ఇవాళ వాళ్ళు ఎక్కడా కూడా దేశంలో ఎక్కడ కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. అంటే వాళ్ళు కిసాన్ న్యాయ, శ్రామిక్ న్యాయ అంటున్నారుగా కాంగ్రెస్ వాళ్ళు. అసలు ముందు ఒకటి చెప్పండి, వాళ్ళు ఏ న్యాయాన్ని మాట్లాడినా సరే దేశానికి ఇప్పుడు దాకా ఏ న్యాయం చేశారో ఒకసారి చెప్పండి. ఎవరికి న్యాయం చేశారు? ఒక కుటుంబానికి తప్ప దేశ ప్రజలకు ఎక్కడైనా న్యాయం చేసినట్టు మీకు కనపడుతుందా? వీళ్ళందరూ కూడా ఆ కుటుంబానికి గులాముల్లాగా పనిచేసే విధంగా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజల కోసం పనిచేద్దాం, ప్రజల కోసమే చేద్దాం, ప్రగతి ప్రజల కోసం ఉండాలనేటట్టు ఎక్కడ లేదు. అందుకనే వీళ్ళు ఎన్ని గ్యారెంటీలు తీసుకొచ్చినా నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాలమూరు అలాగే మేడారానికి జాతీయ హోదా కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇప్పుడు దాకా మీరు అధికారంలో గత 70 సంవత్సరాలు ఉన్నారు కదా, అప్పుడు కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అప్పుడు మీరు ఏం చేశారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరిచేటప్పుడు అప్పుడు మీరే ఉన్నారు అక్కడ ఇక్కడ అధికారంలో. ఏం చేశారు అనేది ఒకసారి మీ అంతటి మీరు ఆత్మవిమర్శన చేసుకుని అప్పుడు సమాధానం చెప్పండి. భద్రాచలం ముంపు గ్రామాలను తెలంగాణ కలుపుతామన్నారుగా. ఇవాళ భద్రాచలం ముంపు గ్రామంలో ఏదైనా సరే ఇవాళ ఆ రోజు కేసీఆర్ గారు ఏమో డిక్టేట్ చేశారు, కాంగ్రెస్ ఏమో రాసింది. ఏదైతే ఇవాళ విభజన చట్టాలు ఇవన్నీ ఉన్నాయి. అందుకని ఈ రెండు ఒకటే. ఇవాళ వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా జరిగేది కాదు, ఏమీ కాదు. వీళ్ళు ఎవరిని నమ్మే పరిస్థితి. కేసీఆర్ గారు ఎన్ని బాటలు పట్టినా ఇవాళ కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని పట్టించుకోకుండా ఇవాళ ఏ బాటలు పట్టినా ఏం లాభం? అందుకని ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు.